దేవుని వాక్యమును ధ్యానించడానికి ప్రభు చేత మనకు అనుగ్రహింపబడుచున్న ప్రతి నిమిషములు కూడా శ్రేష్టమైనటువంటిది. ఈరోజు లాక్డౌన్ తర్వాత ఫస్ట్ టైం అందరం కలిసి మందిరంలో దేవుని మహిమపరచడానికి ఇటువంటి ఒక తరుణం దేవుడిచ్చినందుకు నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మనము 2వ పేతురు గ్రంథం స్టడీ చేయడం మొదలుపెట్టాము. దాని మొదటి వచనాన్ని లాస్ట్ వీక్ మనం ధ్యానించాము. ఈరోజు మనము మొదటి అధ్యాయం 2వ వచనాన్ని మనము 2వ వచనము 3వ వచనం మనం చదవటానికి ఆశిస్తున్నాం. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టు అయిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. పరిశుద్ధ వాక్యములో అపోస్తలుడైన పేతురు గారు సార్వత్రిక సంఘానికి రాసిన 2వ పత్రికలో ఈ విధంగా తెలియపరచుచున్నారు. మనము యేసుక్రీస్తును గూర్చియు మరియు దేవుని కృపను గూర్చియు మనము అనుభవ జ్ఞానము కలిగిన వారై మనము దైవభక్తికి జీవమునకు కావలసినవన్నిటినీ దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఈరోజు మనము టైటిల్గా మనం పెట్టిన దీని వలన మనకేమీ ప్రయోజనం, దేని వలన? అనుభవ జ్ఞానం వలన, దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం. యేసుక్రీస్తు మనకు ప్రభువై ఉన్నాడు అని తెలుసుకొనటం ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనాలు. ఈ లోక జీవితంలో మనము హృదయపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయాన్ని మనము గ్రహించటమును బట్టి ధైర్యం గలవారిగా మనం ఉంటాం. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు పాండమిక్. ఈ పాండమిక్లో రకరకాలైన వార్తలు ప్రతిరోజు మనకు వినబడుతుంది. ఇప్పుడు కొత్తగా డెల్టా ప్లస్ అనేటువంటిది ఒకటి భారతదేశంలో అడుగుపెట్టింది. కొన్ని రాష్ట్రాల్లో దాని సిమ్టమ్స్ కనిపిస్తుంది. కొంతమంది పేషెంట్స్ ఆ రోగంతో గుర్తించారు. అది శీఘ్రముగా పాకుచున్నటువంటిది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మనకందరికీ తెలియపరచబడింది. దీని గురించి ఏమీ తెలియని వారికి వారు దాన్ని ఏమీ పట్టించుకోరు. డెల్టా ఏంటి, డెక్కన్ ఏంటి, వారు ఏది పట్టించుకోకుండా జీవిస్తారు. కానీ దీన్ని తెలుసుకున్నటువంటి వారు మాత్రమే జాగ్రత్త పాటిస్తారు. మన కొంతమందిని సమాజంలో చూస్తూ ఉంటాం, వీరు ఇలా ఎట్లా నడుస్తున్నాను అంటే వారికి దాని గురించి ఏమీ తెలియదు. జరగబోయేటువంటి సంఘటనల గురించి తెలియని వారు అజాగ్రత్తగా జీవిస్తారు. అయితే దానిని గురించి తెలుసుకున్నవారు లేక అనుభవ జ్ఞానం అంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ అయింది, మన ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ సమస్య ఎదురైంది, అకస్మాత్తుగా వారు సీరియస్నెస్లోకి వెళ్ళిపోయారు, క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళిపోయారు, వారు అందులో నుంచి చాలా శ్రమకరంగా బయటికి వచ్చారు. ఇవన్నీ దగ్గర ఉండి చూచినదే అనుభవ జ్ఞానం. ఆ అనుభవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఆ ప్రమాద దశ నుండి తప్పించుకోవడానికి ఉన్న జాగ్రత్తలన్నీ పాటిస్తారు. దీనిని గురించి ఏమాత్రం ఐడియా లేనటువంటి వారు నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటారు. ఇక్కడ పేతురు గారు యేసుక్రీస్తుని మహిమను చూచిన సాక్షులలో ఒకడు. ఆయనకు దగ్గరగా 3.5 సంవత్సరాలు జీవించి ప్రభు అంటే ఏంటి, ఆయన బోధ అంటే ఏంటి, ఆయన మానవాళి కొరకు ఏమి చేశాడు, ఇవన్నీ తెలుసుకున్నటువంటి ఒక అపోస్తులుగా హృదయము నుండి ఉప్పొంగి వస్తున్న తలంపులు విశ్వాసులకు రాశాడు. మీరందరూ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. సో దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం
మన జీవానికి అవసరమైనవన్నీ దయచేస్తుంది, భక్తికి కావలసినవన్నిటినీ దయచేస్తుంది, మనకు కృపయు సమాధానము విస్తరింపబడుచున్నది. దేవునికి స్తోత్రం. ఒక సబ్జెక్టు గురించి పూర్తి అవగాహన వస్తే మనం భయాందోళన నుంచి తప్పించుకుంటాం. పరీక్షల దగ్గరికి వచ్చింది, అందరూ చదువుతున్నారు. కొంతమంది పిల్లలు చాలా హ్యాపీగా కనిపిస్తారు, వాళ్ళకేం దిగులు లేదు, వాళ్ళకేమీ టెన్షన్ లేదు. రెండు గుంపులు వాళ్ళు అలా ఉంటారు, ఏమీ రానోళ్ళకి ఏం టెన్షన్ లేదు. అసలు పరీక్ష దాని గురించిన సీరియస్నెస్ కూడా లేదు వాళ్ళకు. ఇంకో గుంపు వాళ్ళు సంపూర్తిగా వారి సిలబస్ అన్నీ వారి బైహార్ట్ చేసుకున్నారు. ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి అయినా రానివ్వండి, మేము రాయడానికి సిద్ధం. వారు వెళ్ళగానే అటు ఇటు చూచి ఆందోళన చెందరు, టెన్షన్ పడరు. వాళ్ళ వైపు చూడరు, వీళ్ళ వైపు చూడరు. క్వశ్చన్ పేపర్ దొరకగానే దాన్ని చక్కగా చదువుతారు. వారు కొన్ని పెన్నుతో కొన్ని మార్కింగ్స్ చేస్తారు, ఏది ఫస్ట్ రాయాలి ఇవన్నీ వారు డిసైడ్ చేస్తారు. వారు రాయడం మొదలు పెడతారు. అటు ఇటు చూడడానికి వారికి సమయమే లేదు. ఎందుకంటే ఇందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా దాదాపు నాకు అర్థమైనటువంటిదే. మార్కులు దేనికి ఎక్కువ ఉందో దాని మీద ఎక్కువ వారు ఇంపార్టెన్స్ చూపిస్తూ ఆ పరీక్షలు చక్కగా వారు రాస్తూ ఉంటారు. మరికొంతమంది ఒకసారి చూపెడతావా, దానికి ఏంటి, దీనికి ఏంటి అని మాట్లాడుతూ ఉంటారు. ఈ పిల్లలు ఇటువంటి వాళ్ళు లెఫ్ట్కు రైట్కు వస్తే చాలా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మనసులో ఉన్నది కూడా నష్టం అయిపోతుంది వీళ్ళు చేపట్టి. వాళ్ళు పరీక్ష అయిపోయేంత వరకు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు. యేసుక్రీస్తును గూర్చి అనుభవ జ్ఞానం కలిగిన వాడు ఆందోళన చెందడు. ప్రభు మీ జీవితంలో ఏమై ఉన్నాడో ఆయన అన్నిటికీ ప్రభువే. దేవునికి స్తోత్రం. యూదులకు శాబతు దినం అంటే చాలా భయం, భక్తి. ఆ రోజు వారు ఏమి చేయరు. నేను విన్న నిజమైతే స్విచ్ కూడా ఆన్ చేయరంట. శాబతు దినమందు లైట్ ఆన్ చేయరు, ఆఫ్ చేయరు. వారికి ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది కనుక అన్ని ఆటోమేటిక్ సిస్టమ్ వారు సెట్ చేసుకున్నారు. అది రాని కాలంలో వారు ఫ్రైడే నాడే స్విచ్ ఆన్ చేసి పెడతారంట. మళ్ళీ సాటర్డే వారు స్విచ్ వేసే పరిస్థితి లేదు. ఆ రోజు వంట చెయ్యరు. అన్ని కార్యములలో వారెంతో నిష్ఠ కలిగినటువంటి వారు. అయితే లూకా సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభువును గూర్చి తెలియపరచు మాట ఏంటంటే ఆయన షాబాతుకు కూడా ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పాడు. ఆయన విశ్రాంతి దినమునకు కూడా యజమానుడు. విశ్రాంతి దినమున గురించి వారికి చాలా భయం ఉంది. ఆ రోజు వారు ఏమీ చెయ్యరు. కానీ మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా యజమానుడు. దేవునికి స్తోత్రం. మనము ఆ ప్రభువుని రక్షకునిగా మనం స్వీకరించినాం. ఆయనను మన తండ్రి అని మనం పిలుస్తున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆయన నీకు తండ్రి అయితే నీ సమస్త సమస్యలను ఆయన హ్యాండిల్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆందోళన పక్కకు పెట్టండి, టెన్షన్ పక్కకు పెట్టండి. దేవుని అందున్న విశ్వాసమును బట్టి, దేవుని గూర్చి నీకు కలిగిన అనుభవ జ్ఞానమును బట్టి నిశ్చింతగా ముందుకు పోవాలి అని ప్రభు మన గురించి ఆశించుచున్నారు. ఇప్పుడు మన హార్ట్ రేట్ రీడ్ చేస్తున్నటువంటి వాచ్లు, ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి కదా. మన ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, మన స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు మన హార్ట్ రేట్ ఏంటి, మనం పండుకుంటున్నప్పుడు మన హార్ట్ రేట్ ఏంటి, మనం భోజనం చేస్తున్నప్పుడు మన హార్ట్ రేట్ ఏంటి, అన్నిటిని గురించి మనకు క్లియర్ పిక్చర్ దొరుకుతుంది. టెన్షన్ పడినప్పుడు మన హార్ట్ రేట్ ఎలా ఉంది, దుఃఖం వచ్చినప్పుడు మన హార్ట్ రేట్ ఎలా ఉంది అనేది మనం పరిశీలన చేసినట్లయితే జీవితంలో అనేక సందర్భాల్లో మనకు కలుగుచున్న వ్యత్యాసములు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ హృదయం నిశ్చింతగా ఉన్నప్పుడు, హృదయం ధైర్యం కలిగి ఉన్నప్పుడు, నిబ్బరంగా ఉన్నప్పుడు మనకు సమాధానము విస్తరించును. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనం నిశ్చింతగా ఉండగలం? దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం అది మన జీవితంలో కలిగినప్పుడు మాత్రమే
మనం నిశ్చింతగా ఉండగలము. యెరెమయా ప్రవచనం 9వ అధ్యాయం దాని 24వ వచనాన్ని మనం ఈ సమయంలో చదువుదామండి. యెరెమయా ప్రవచనం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించుచున్నాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనకి ఏదైనా అతిశయం ఉన్నట్లయితే, దేవుడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నవాడు అని గ్రహించిన కొలది దిగులు పడము. దేవునికి స్తోత్రం. అన్యాయం జరుగుతుంది అని ఎవరైనా మనకు చెప్పినా మనం భయపడం. ఎందుకని? న్యాయవంతుడైన ప్రభువు నా ప్రక్కనే ఉన్నాడు. ఆయన నా జీవితంలో అన్యాయం జరగడానికి ఆయన అనుమతించడు. దానియేలు 3 సార్లు ప్రార్థించినప్పుడు తన విరోధులు ఎగతాళి చేశారు. నీ ప్రార్థన అధిక కాలం ఉండదు. కుట్ర పన్ని రాజుగారిని వ్యతిరేకంగా తిప్పి దానియేలును సింహపు గుహలో వేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ దానియేలు విరోధులు ఎంతగానో ఆనందిస్తున్నారు. వాని చరిత్ర ఈ రోజుతో ముగిసిపోతుంది. ఇక వాడు మనకి ఎన్నడూ ఒక ఆటంకంగా ఉండడు. మనం అనుకున్నవన్నిటికీ సజావుగా దారి తీయబడుచున్నది. మన శత్రువు సదా కాలం కొరకు లేకుండా పోవుచున్నాడని సంతోషంగా ఉన్నటువంటి మనుషులకు దానియేలును సింహపు గుహలో వేశారు అనేటువంటి వార్త విని ఆ రాత్రి బహు సంతోషం కలిగింది. ఎందుకంటే వారి లాజిక్, వారి కామన్ సెన్స్ చెప్పుతుంది, సింహపు గుహలో పడిన వాడు ఎవ్వడు కూడా బ్రతుకడు. దానియేలు అను మన శత్రువు శాశ్వతంగా చరిత్రలో కనుమరుగైపోచున్నాడు అని తెలుసుకొని సెలబ్రేట్ చేసినటువంటి వారికి దుర్వార్త తెల్లారగా వినబడినది. రాజుగారికి గారికి రాత్రి నిద్ర పట్టలేదు. ఆయన ఇంకనూ చీకటిగా ఉండగానే సింహపు బోను దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చి జీవము గల దేవుని దాసుడైన దానియేలు అని పిలిచాడు. ఆయన మతి తప్పిపోయిందా? ఎందుకు ఆ రాజు అలా చెప్పాడు? సింహపు గుహలో ఒకరిని వేస్తే వాని ఎముకలు కూడా దొరకదు అని రాజుకు తెలియదా? తెలుసు. కానీ రాజు ఎందుకు అటువంటి వెరితనం, అటువంటి బుద్ధిహీనత, అటువంటి మూర్ఖత్వం ఎందుకు చేశాడు? ఆ సింహపు గుహ దగ్గరికి వచ్చి తలపెట్టి ఆయన అంటున్నాడు, జీవము గల దేవుని దాసుడైన దానియేలు. అప్పుడు దానియేలు చెప్పుచున్నాడు, మహారాజు దీర్ఘాయుష్మంతునిగా ఉండునుగాక. ఎంత అద్భుతమైన కార్యం అండి. వెంటనే దానియేలును బయటికి రప్పించాడు. రాజుగారు చెప్తున్నాడు, దానియేలుకు విరోధముగా ఈ కుట్ర పన్నిన వారందరిని తీసుకొచ్చి సింహపు గుహలో వేయండి. వారి సింహపు గుహలో నేల రాలడానికి సింహం ఒప్పుకోలేదు. ఇంకనూ వారు అంతరిక్షంలో ఎగిరి పడుతూ ఉండగానే ఒక్కొక్క సింహం వారిని మృంగేశారు. అటువంటి ఘోరమైన కార్యం వారికి జరిగింది. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి గూర్చిన అనుభవ జ్ఞానం నీకు ఉన్నట్లయితే నువ్వు దిగులు పడవు. దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం నీకు ఉన్నట్లయితే నువ్వు ఉరుకులెత్తవు. దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం నీకు ఉన్నట్లయితే నువ్వు నిశ్చింతగా ఉండి దేవునికి మొరపెట్టడానికే నువ్వు ఇష్టపడతావు. దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం మనకు ఉండినట్లయితే ధైర్యం గల వారిగా ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. యెరెమయా ప్రవచనం 31వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుదామండి. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులై ఉందురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధ నొందము.
యెహోవాను గూర్చి బోధ నొందుదము అని అని తమ పొరుగువానికి గాని తన పొరుగువానికి గాని తమ సహోదరులకు గాని తన సహోదరులకు గాని ఉపదేశము చెయ్యరు. దేవుని గూర్చి విందాం రండి అని చెప్పరంట. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా వారికి కొత్తగా నేర్పించవలసిన అవసరత లేదు. ఇంకా కిందికి చదువమ్మా. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు. దేవునికి స్తోత్రం. ఇంకా వారికి నేర్పించేవారు అవసరం లేదు. ఇప్పుడు నేర్పించేవారు ఎందుకు అవసరం? చాలామందికి తెలియదు గనక. దేవుడు ఏమంటున్నాడు? నన్ను గూర్చి ఎరగని వారు ఉండరు. దేవునికి స్తోత్రం. వారు అల్పులేమి ఘనులేమి అందరూ కూడా నా గురించి జ్ఞానం కలిగిన వారిగా ఉందురు అని అంటున్నారు. మరి మనం చూసినట్లయితే నేను వారి పాపములను క్షమించి వారి దోషములను క్షమించి వారి పాపములను ఇగను ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు దేవుణ్ణి గూర్చిన జ్ఞానం కలిగిన వారిగా ఉంటారు అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎంత అద్భుతమైనటువంటి ఒక కార్యం. ప్రజలందరూ దేవుని గూర్చి నిజంగా తెలుసుకొనినట్లయితే ఆందోళన తొలగిపోవును, అధైర్యం తొలగిపోవును, ఆనందముతో వారు దేవుని వెంబడించడానికి అది కారణమవుతుంది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం దాని 3వ వచనాన్ని మనం చదువుదామండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును. ఇక్కడ పరిశుద్ధ వాక్యంలో దేవుని గూర్చిన అనుభవ జ్ఞానము జనులకు కలగజేయుచున్నటువంటి ఒక కాలం. హోషేయ చెప్పుచున్నారు, రండి మనం యెహోవాను గూర్చిన జ్ఞానమును పొందుదము. దేవుని గూర్చిన జ్ఞానము మనకు ధైర్యమును, ఆసక్తిని, ఆనందమును కలుగజేయును అని తెలియపరచుచున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం వస్తే మనం చేసే కార్యం ఏంటంటే మనం ఆయన మాటలకు విధేయత చూపిస్తాం. దేవుని మాటలకు విధేయత చూపించిన వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో మనం ఇలా చదువుచున్నాము. యోహాను సువార్త 7వ అధ్యాయం 16. యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చెయ్య నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. ఇక్కడ దేవుని వాక్యంలో తెలియపరచుచున్నారు, నేను చేయుచున్న బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. తండ్రి చిత్తం నెరవేర్చడానికి తన్ను తానుగా సమర్పించిన ప్రభు అయిన యేసు తెలియపరచుచున్నాడు, ఎవడైనను నా చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల, దేవుని వాక్యమును పాటించడానికి నిశ్చయించిన వాడు లేక విధేయత కలిగి ఉండడానికి నిర్ణయించిన వానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనము దేవుని గూర్చిన జ్ఞానం మనకు విడుదలను కలుగజేస్తుంది, బంధకము నుంచి విమోచన కలుగజేస్తుంది, మన మనసులో ఉన్న భయాందోళనను తొలగించడానికి కారణమవుతుంది. మనకు అన్నెసెసరీగా కొన్ని టెన్షన్స్ మనలో ఉంటాయి, కలవరములు ఉంటాయి. దేవుని గూర్చిన జ్ఞానం మనలోనికి రాగా అవి మనలో నుంచి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. అవసరం లేని ఆలోచనలు మన మనసులో వస్తే అది మనకు భయాన్ని కలుగజేస్తుంది. కొంతమంది వారి భవిష్యత్తును గురించి అనవసరమైన టెన్షన్ వారికి కలుగుతుంది. ఆ టెన్షన్ ద్వారా వారు పని చేయలేకపోతారు, వారు ఏమీ డిసిషన్ తీసుకోలేకపోతారు, వారు సరిగా భోజనం చేయలేకపోతారు, సరిగా నిద్ర చేయలేకపోతారు. పడుకుంటారు కానీ నిద్ర రాదు. మంచం మీద అటు బొర్లుతూ ఇటు బొర్లుతూ వారు సమయం గడుపుతూ ఉంటారు. కారణం ఏంటంటే సంథింగ్ ఈజ్ బోదరింగ్.
వారి మనస్సును ఏదో ఇబ్బంది పడుతుంది. మనం ఒకరోజు 6 గంటలో 7 గంటలో మనం పడుకుంటే అందులో డీప్ స్లీప్ అనేటువంటిది ఒక 1 అవర్ లేక 1.5 అవర్ మాత్రమే దొరుకుతుంది. మిగిలిన సమయాల్లో మనకు తెలియడం లేదు, కానీ లైట్ స్లీప్ అంటున్నారు. అది నిద్రపోతున్నారు కానీ నిజంగా నిద్రపోవడం లేదు. అందుకే ఒక చిన్న స్విచ్ వేసినా మనకు వెంటనే మనం మెలకు వస్తాం. ఒక ఏజ్ దాటిన వాళ్ళకు, అదే యవనస్తులైనటువంటి వాళ్ళకు ఉరుములు పడ్డా, అక్కడ చెట్టు కింద పడిన సప్పుడు వినబడినా వాళ్ళకు తెలియదు. ఓ చెట్టు, మన ఇంటి ముందు చెట్టు పడ్డదా అని పొద్దున లేచి వచ్చి, ఓ రాత్రి వర్షం పడ్డదా అని అంటారు. రాత్రి చినుకులు పడినా కొంతమందికి తెలుస్తుంది, కొందరికి ఉరుములతో కూడిన వర్షం కూడా తెలియదు. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఏజ్ పెరిగే కొలది జీవనం గురించి చాలా టెన్షన్స్. ఇంకా ఎంతకాలం మన జీవితం ఉంటుంది, ఇంకెంతకాలం మనం ముందుకు వెళ్ళగలం, ఇంకెంతకాలం నేను ఆరోగ్యంగా ఉండగలను, నేను ఏమేమి చేయగలను, ఇటువంటి ఆలోచనలు మన నిద్రను లేకుండా చేస్తుంది. మనకు అవసరమైన నిద్ర కలుగుతలేదు. మన పిల్లలు కొందరు ఉదయం 10 గంటలకు లేచి వస్తారు, అది కూడా 4 సార్లు పిలిచిన తర్వాత. పిలవకపోతే వాళ్ళు 12 గంటల వరకు కూడా నిద్రపోతారు. ఎందుకంటే వాళ్ళకి మంచి సౌండ్ స్లీప్ ఉంది, వాళ్ళకి ఏం టెన్షన్ లేదు. ఈ ఇంటిలో ఉన్న వాళ్ళకందరికీ ఎట్లా ఆహారం ఇవ్వాలి, లేకపోతే రెంట్ ఎట్లా కట్టాలి, కరెంటు బిల్లు ఎట్లా కట్టాలి, ఈ టెన్షన్ అన్నీ మన పిల్లలకి లేదు. వాళ్ళు సింపుల్గా నిద్రపోతారు. వాళ్ళు లేచి వస్తారు, ఏం రెడీ అయింది, రెడీ కాకపోతే గొడవ చేస్తారు. ఈరోజు ఏం చేయలేదా అని వారు గొడవ చేస్తారు. కానీ పెద్దవాళ్ళు అలా కాదు కదా. రేపటి దినం గురించిన టెన్షన్ రాత్రియే ఉంటుంది. రేపు బ్రేక్ఫాస్ట్కు ఏమి చేయాలి, లంచ్ ఏమి చేయాలి, రేపు చుట్టాలు వస్తారు ఇంటికి, ఏమేమి చేయాలి, ఇల్లు క్లీన్ చేయాలి, అన్నీ చేయాలనేటువంటి టెన్షన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వారికి. పిల్లలకి ఇటువంటిది ఏమి ఉండదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిపోతారు, నీకు ఎందుకు ఇంత టెన్షన్, ఎవరో వస్తున్నారని చెప్పి నీవెందుకు టెన్షన్ పడతారు అని అంటారు కదా. కానీ ఆ తల్లికి తెలుసు ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉండాలి, అన్నీ ఆర్డర్లో ఉండాలి అని ఆశిస్తూ ఉంటారు. కాబట్టి ఏజ్ పెరిగే కొలది టెన్షన్స్ పెరుగుతూ ఉంటుంది. దేవుని గూర్చిన జ్ఞానం తగ్గే కొలది కూడా టెన్షన్ పెరుగుతుంది. విశ్వాస జీవితంలో మనం స్థిరులుగా ఉన్నప్పుడు మనకు టెన్షన్ ఉండదు. కొంతమంది చెప్తారు, ఆయనకేంటండి, ఆయనకేం టెన్షన్ లేదు. మార్తను చూడండి, అన్ని విషయాల్లో టెన్షన్. బ్రేక్ఫాస్ట్కి ఎన్ని ఐటమ్స్ కావాలి, దానికి ఏమేమి ఉండాలి, ఎలా చేయాలి, ఆమె పరిగెడుతూ ఉంది, ఆమె పని చేస్తున్నారు. యేసుకు మంచి ఫుడ్ ఇవ్వాలనే ప్రయత్నంలో ఆమె ఉన్నారు. మరియా ఇవన్నీ మర్చిపోయారు. ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన నోటి నుంచి వచ్చే విలువైన మాటలు వింటూ ఆమె ఆనందిస్తుంది. ఆమె హృదయం నిబ్బరంగా ఉంటుంది. మార్త వచ్చి అడుగుతున్నారు, ప్రభు బోధకుడా, నీకు చింత లేదా, నన్ను ఒక్కనే ఇలా పనుల కొరకు వదిలేసి ఈమె వచ్చి ఇలా కూర్చోవడం ఏంటి, ఈ పనులన్నీ ముగిస్తే మేమిద్దరం వచ్చి కూర్చోవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. మన పిల్లలు కూడా కొంతమంది అలాగనే ఉంటారు. ఒకరి ఇంట్లో పనులు చేస్తూ ఉంటే ఒకరు మామూలుగా తిరుగుతూ ఉంటారు, ఏమీ పట్టించుకోకుండా ఉంటారు, లేక నిద్రలో ఉంటారు, వచ్చి మమ్మీతో గొడవ చేస్తారు. ఇవన్నీ నాకు ఒక్కరికే నువ్వు అప్పచెప్పావా, అదిగో ఒకడు పడుకుంటున్నాడు లేపవా అని అడుగుతారు. సహజంగా ప్రతిదినం మన ఇంట్లో జరిగేటువంటి సిచ్యువేషన్స్. ప్రియులారా, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు, దేవుడు మనకు అప్పగించిన రెస్పాన్సిబిలిటీస్ ప్రతి ఒక్కరూ టేకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిదీ కూడా దాని దాని సమయంలో జరిగితే అవి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక చర్చ అయినా సరే, ఒక లైవ్ టెలికాస్ట్ అయినా సరే, అవి ఒట్టిగా ఏదో ఆటోమేటిక్గా వచ్చేటువంటిది కాదు. దీని వెనకాల పనిచేసే మనుషులు ఉండాలి. కొంతమంది చాలా ఈజీ గోయింగ్ వచ్చి వాళ్ళు చెప్తారు, నెట్ లేదు, నెట్ లేదంటే వాళ్ళ సమస్య తీరిందట్టే. నెట్ లేదు అంటే వాళ్ళకి ఇంకా ఏం చేసేది లేదు. అదే బాధ్యత కలిగినోడు ముందే చూసి అరగంట ముందే దాని గురించి పరిశీలన చేసి మందిరానికి వచ్చి అన్నీ అరేంజ్ చేసి నెట్ ఉన్నదా, అది ఉన్నదా, ఇది ఉన్నదా అన్నీ చూసి రెడీ చేసి కూర్చున్నప్పుడు బాగుంటుంది. ఇది టైంకు పరిగెడుతుకుంటూ వస్తారు, అవి చూస్తారు, లేదు అని చెప్పేస్తారు.
ప్రతి విషయంలో, ప్రతి డిపార్ట్మెంట్లో జాగ్రత్త కలిగిన మనుషులు ఉండాలి. అనుభవ జ్ఞానం కలిగిన వాడు అన్నిటినీ ఆర్డర్లో పెడతాడు. అది లేని వారు ఆగమాగం చేస్తారు. కొందరి ఇల్లు ఆగంగా ఉంటుంది, కొందరి చర్చ్ ఆగమాగముగా ఉంది, కొందరి ఆఫీస్ ఆగమాగం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వారు చేయవలసిన కార్యాలు చేయవలసిన సమయంలో చేయటం లేదు అనేదే అర్థం. బ్రేక్ఫాస్ట్ 11 గంటలకు, మధ్యాహ్న భోజనం 4 గంటలకు, రాత్రి డిన్నర్ 11 గంటలకు ఉన్నారా అటువంటి ఇల్లు? ఉంటే దాని అర్థం సంథింగ్ ఈజ్ రాంగ్. ఇవన్నీ మనం సెట్ చేసుకోవాల్సినటువంటి అనుభవం అవసరం ఉంది. మన జీవితంలో ప్రతి విషయంలో కూడా మనకు డిసిప్లిన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుదామండి. కాబట్టి యేసు తనను ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను. అమ్మా 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. దేవునికి స్తోత్రం. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. యేసు ప్రభువుకు శిష్యులమేమి అనం, కానీ డిసిప్లిన్ అనేది ఉండదు. ప్రభు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆయన వెళ్ళిపోతాడు. కొంతమంది కొరకు మనం ఎదురు చూడాలన్నమాట. సమయం దాటిన తర్వాత కూడా మనం ఎదురు చూడాలి. వాళ్ళ మేకప్ పూర్తి కాలేదు, వాళ్ళు రెడీ కావడం పూర్తి కాలేదు, సమయం దాటిపోయినా వాళ్ళకి పెద్ద టెన్షన్ కూడా ఉండదు. ప్రభు చెప్పుచున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికిని దాసులమై ఉండలేదే అని ఆయనతో చెప్పారు. మేము అబ్రహాము సంతానం, ఎవరికి దాసులుగా ఉండడం మాకు తెలియదు. మేము ఎల్లప్పుడూ బోసులము, దాసులముగా ఉండడం మాకు తెలియదు. ప్రభు అంటున్నారు, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటేనే మీరు నా శిష్యులు అవుతారు. దేవునికి స్తోత్రం. ఒక డిసిప్లిన్ మన జీవితంలో పాటించవలసినటువంటి అవసరత ఉంది. ఆయన వాక్యమునకు విధేయత చూపించవలసినటువంటి అవసరత ఉంది. దేవుని వాక్యం మన జీవితంలో విమోచన కలుగజేస్తుంది. స్వాతంత్ర్యమును మనకు అనుగ్రహిస్తున్నారు. మనం స్వతంత్రులుగా ఉండడానికి దేవుని సన్నిధిలో విధేయత వినయము గలవారిగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతిని. దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని సంపూర్తిగా చేసి భూమి మీద దేవుని మహిమపరచడానికి మనం పిలువబడిన వారం. దేవునికి స్తోత్రం. దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వాడు మాత్రమే దాని కొరకు ఆసక్తిని చూపిస్తాడు. 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము అని ప్రభు ప్రార్థించుచున్నట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఆయన అద్వితీయ దేవుడు, సత్యదేవుడు, నిత్యదేవుడు, మనకు ప్రభు అయిన వాడు. ఆయన మనలని విమోచించడానికి తన కృప మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదామండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని, ఏ విధం చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో
సమాన అనుభవము గలవాడనై, ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు శ్రమానుభావములను గురించిన జ్ఞానం అది ఎట్టిదో తెలుసుకొనుటకు నేను ఆశపడుతూ మిగిలిన వాటన్నిటినీ పెంటతో సమానముగా నేను విడిచిపెడుతున్నాను అని తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన జీవితంలో యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం మనలని సంపన్నులుగా మార్చుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుని కృపలో మనం ఎదగడానికి తగినట్లు ఆయన తన కృపను, తన దీవెనలను మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం పేతురు గ్రంథంలో చదవబడిన వాక్యంలోనికి మరొకసారి వద్దాం. 2వ పేతురు గ్రంథం 1వ అధ్యాయం దాని 2వ వచనం. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయును. దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టు అయినా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగా. దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం ఆందోళన చెందనీయదు. ఒకసారి ఒక పెద్ద షిప్ ప్రయాణం అయిపోవచ్చున్నది. ఆ ఓడలో అనేక మంది, వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక చిన్న బాలుడు ఒక ప్రత్యేక స్థలములో ఆయన ఆడుకుంటూ ఉంటే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఓడకు రంధ్రం పడింది, బద్దలైంది, ఈ ఓడ మునిగిపోబోచున్నది, మీరందరూ కూడా లైఫ్ బోట్లో ఎంటర్ అవ్వాలి, లైఫ్ జాకెట్ వేసుకోవాలి అనేటువంటి మాటలు తెలియపరుస్తూ ఉంటే ఈ చిన్న బాలుడు ఇది ఏది పట్టించుకోకుండా ఆడుతూనే ఉన్నాడు. ఈ కంగారులో పరిగెడుతున్న వారెవరో ఒకరు వచ్చి, నానా నీకు తెలియదా, ఈ ఓడ మునిగిపోబోతుంది, మనం అందరం పోదాం, లైఫ్ జాకెట్ వేసుకుందాం, లైఫ్ బోట్లోకి వెళుదాము అని చెప్తే ఆ బాబు అలాగనే ఆడుకుంటూ ఉంటున్నాడు. ఆయన దాన్ని పట్టించుకోలేదు. మళ్ళీ కాసేపటికి ఇంకెవరో వచ్చి, అయ్యో నువ్వు ఇక్కడనే ఉన్నావా, ఇది మునిగిపోబోతుంది, మనం పోవాలే కదా అంటే ఆయన చెప్పాడు, ఈ ఓడ నడిపించే నావికుడు మా డాడీ. ఒకవేళ ఏదైనా ప్రమాదం ఉండే ఆయన పరిగెడుతూ వచ్చి నన్ను తీసుకొని పోతాడు. నన్ను ఇక్కడి నుంచి నువ్వు కదలొద్దు అని చెప్పినందుకు నేను ఇక్కడ ఉన్నాను. ఈ వార్తలు తనకు కూడా వినబడింది. ఎక్కడికో పారిపోకూడదు, నువ్వు ఏ వార్త వినినా ఇక్కడనే ఉండాలి, డాడీ వస్తాను, లేదా డాడీ ఒకరిని ఆ విషయంలో నీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పినందుకు ఆ బాబు నిశ్చింతగా ఉంటున్నాడు. మనం జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా మీకెందుకు కలవరం లేదు, మీకెందుకు భయం లేదు, మీరెందుకు ఆందోళన చెందడం లేదు అని అంటే దాని అర్థం ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానం భయమును వెళ్ళగొట్టుచున్నది. దేవునికి స్తోత్రం. ధైర్యాన్ని మనకు కలుగజేస్తుంది. ప్రియులారా, మనం ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానం గల వారిగా, ఆయన ఎన్నడూ మనల్ని విడువడు ఎడబాయడు అని చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకొని ఆయన చిత్తం నెరవేర్చి బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 31వ వచనం మనం చదువుదామండి. ఇశ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను దేవుడు నియమించి ఉన్నాడు, హెచ్చించి ఉన్నాడు. ఈ జ్ఞానం మనకున్నట్లయితే మనం దిగులు చెందం. ఎందుకంటే సమస్త పాపములను పరిహరించడానికి శక్తిమంతుడైన ప్రభు ఉన్నాడు అని తెలుసుకునే కొలది
మనం ధైర్యం గలవారిగా ఆయన సన్నిధిలో ముందుకు పోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన అన్ని సిచ్యువేషన్స్లో ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎటువంటి ఎమర్జెన్సీలో కూడా ఆయన చాలినవాడు. లోకమంతా ఆందోళన చెందుతున్నటువంటి సమయంలో కూడా తన బిడ్డలు నిశ్చింతగా ఉండడానికి కారణం ఈ భూమి మీదికి ఆయన మనల్ని పంపాడు. ఆయన చిత్తం నెరవేర్చేంత వరకు మనల్ని తీసుకోడు. ఆయన చిత్తం నెరవేర్చడానికి ఇంకా సమయం ఉంటే ఆయన మనల్ని సంరక్షిస్తాడు. లేదు, మన హోంవర్క్ అయిపోయిందనుకోండి, మనం చేయవలసిన పని తుతుముట్టించామనుకోండి, ఆయన మనకు విశ్రాంతిని కలుగజేస్తాడు. కాబట్టి టెన్షన్ ఉండకూడదు, ఆందోళన చెందకూడదు. దేవుడు అన్యాయం చేశాడు అని చెప్పి రొమ్ము కొట్టుకొని ఏడవకూడదు. హ్యాపీగా ఉండాలి. ప్రభు అప్పగించిన పని తుదముట్టించాడు, ఆయన ఇంటికి తిరిగి వెళ్ళాడు అని సంతోషంగా చెప్పగలిగిన శక్తి సామర్థ్యం మనం ప్రభువులో నుంచి పొందుకోవాలి. అదొక స్పిరిచువల్ మచ్యూరిటీ. దేవునికి స్తోత్రం. అదొక స్తోమత. దేవుడు మన జీవితంలో అనుగ్రహించినటువంటి పనులు మనం తుదముట్టించాము లేక కంప్లీట్ చేశాము అనేటువంటి ఒక సంతృప్తి మనలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. అందుకే మన సైనికులు కొందరు సరిహద్దులలో ప్రాణం విడిచి వారి యొక్క బాడీ తీసుకొని ఊరుకు వస్తున్నప్పుడు తోడపుట్టిన కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, వారు ధైర్యం విడిచిపెట్టకుండా వారు నిలబడి చెప్పేది ఏంటంటే, నా దేశం కొరకు పోరాడిన వీరుడు అని ఆ వ్యక్తికి సల్యూటు అర్పిస్తారు. మనము ఈ లోకంలో ప్రభు అప్పగించిన పని తుదముట్టించడానికే వచ్చాం. దానికి మించినది ఏది మన జీవితంలో లేదు గనక ఆయన అప్పగించిన పనిని తుదముట్టించడానికి తగిన సమర్పణ మన జీవితంలో అవసరమై ఉంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదామండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. మనలని ఆయన కుమారుని సహవాసములోనికి మనల్ని పిలిచాడు. ఆ ప్రభువు అన్నిటినీ కాపాడుటకు స్థిరపరచుటకు నమ్మదగినవాడు. 8వ వచనం చదివితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. దేవునికి స్తోత్రం. మనకు అప్పగించిన కార్యాలు స్థిరపరిచి తుదముట్టించడానికి మనకు సహాయం చేయుచున్న దేవుడు అద్భుతకరుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన గొప్ప దేవుడు, అద్భుతకరుడు. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం దాని 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. ఆయన నిమిత్తం మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే. మనకు ప్రభు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు. ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. మనము ఆయన ద్వారా కలిగిన వారము. దేవునికి స్తోత్రం. మన ప్రభు అన్నిటిపైన అధికారి. ఆయన కోసం సమస్తమును సిద్ధపరిచాడు. మనం కూడా ఆయన కోసమే ఏర్పరచబడిన వారం. దేవుని చిత్తం నెరవేర్చడానికి మనమందరం పిలువబడిన వారము అనేటువంటి వార్త మనకు ధైర్యాన్ని కలుగజేయాలి. దేవునికి స్తోత్రం. అదే కొరింథీ పత్రిక 1వ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. ఒకరు యేసుక్రీస్తుని ఘనపరచాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే కలుగుతుంది. అనుభవ జ్ఞానం కలిగిన వాడు మాత్రమే అలా చెప్పుతాడు. యేసు అన్నిటికీ యజమానుడు అని కలగాలి అంటే అనుభవము మన జీవితంలో ఉండాలి. మనం 34వ కీర్తనలో 8వ వచనంలో ఇలా చదువుచున్నాం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న వారికి మాత్రమే ఆయన క్వాలిటీ గురించి ఇతరులకు చెప్పగలుగుతారు. భుజించిన వారు మాత్రమే ఆ ఆహారం శ్రేష్టమైనది అని చెప్పగలుగుతారు.
అది చూచి చెప్పడానికి కుదరదు, రుచి చూచి చెప్పడానికి వీలవుతుంది. మనం దేవుని అనుభవించుచున్న వారిగా ఉండాలి, దైవ చిత్తం నెరవేర్చుచున్న వారిగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా నడుస్తున్నటువంటి వారిగా ఉండాలి. ఆయన చిత్తం నెరవేర్చడానికి తగిన సమర్పణ మన జీవితంలో ఉండాలి. చివరిగా ఒక వచనం కూడా చదివి మనం ముగిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్టిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే, ఆయన అందరికీ పైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తును గూర్చి మనకివ్వబడిన కృపా పరిమాణం, ఆ యొక్క కొలత చొప్పున మనం ఆయనను గ్రహించగలం. ఎంతగా ప్రభువును మనం జీవితంలో అనుభవించామో అంతగా ప్రభువును మనం ఘనపరచగలుగుతాం. లేకపోతే మనం ఆందోళన చెందే వారి గుంపులోనే ఉంటాం. మనం ఆందోళన చెందకుండా దేవుని చిత్తం నెరవేర్చువారిగా ఉండాలని, ప్రభుని అడుగు జాడలో నడుచువారిగా ఉండాలని, ప్రభుకిష్టులుగా మనం నడవాలని, మన ప్రభు అన్నిటిపైన అధికారి అయి ఉన్నాడు, మనలని తన చిత్తానుసారంగా నడిపించుచున్నాడు అని మనం గ్రహించవలసినటువంటి అవసరత ఉంది. ఈ పాండమిక్ ఇది ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. ఇప్పుడు సెకండ్ వేవ్ దాని ముగింపులోనికి వచ్చినది, ఇంకా థర్డ్ వేవ్ వస్తుందంట, ఆల్రెడీ ప్రారంభమైందంట. దాని గురించిన వార్నింగ్స్ ఇస్తున్నారు. మనకి ఇదేమీ తెలియని వారికి ఈ వేవ్ ఏంటో, ఈ ఈ కొత్త తరహాలో ఉన్నటువంటి ఈ రోగం ఏంటో మనకేమీ అర్థం కాదు. డిఫరెంట్ వేరియంట్స్లో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా అది బయటికి వస్తుంది. అటువంటి సందర్భంలో అప్రమత్తంగా ఉండడానికి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మనమందరం జాగ్రత్తగా ఉండాలి. నాట్ ఓన్లీ కోవిడ్, కానీ మన విరోధి అయిన సాతాను విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. కోవిడ్లో మనకి ఎంత జాగ్రత్త మనం పాటించినా విరోధి అయిన సాతాను ఎదిరించే విషయంలో మనం ఓడిపోతే ఇక్కడ గెలుస్తాము, కానీ అక్కడ మనం శాశ్వతమైన అపజయాన్ని పొందిన వారం అవుతాం. కనుక ప్రియులారా, జీవితాన్ని విలువైనదిగా భావించి దేవుని చిత్తమునకు సమర్పించి పరిశుద్ధాత్మకు లోబడి దేవుని చిత్తం నెరవేర్చబడులుగా మనం నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. అపవాది అనుచరులుగా దేవుని పనిలో మనం ఉండడానికి ప్రయత్నం చేయకూడదు. దైవ చిత్తం నెరవేర్చుచున్న వారిగా, దేవుని సంతోషపెట్టు వారిగా, నా యజమానుడు నా తండ్రి ఆయనే అని ప్రకటించు వారిగా, ఆయన చిత్తమునకు లోబడిన బిడ్డలుగా మనం ముందుకు నడుస్తాం. దీని వలన మనకేమీ ప్రయోజనం? అదే ఈరోజు మన టైటిల్. దేని వలన? దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం వలన, దేవుని గూర్చిన విధేయత వలన, దేవునికి లోబడుట వలన మనకేమి ప్రయోజనం? జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ దేవుడు దయచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ అనుభవ జ్ఞానం అప్రమత్తంగా ఉండడానికి మనకు శక్తినిచ్చుచున్నది. ధైర్యంగా ముందుకు సాగిపోవడానికి మనకు శక్తినిచ్చుచున్నది. మనము పిరికి వాళ్ళం కాదు, దేవుని కృప పొందిన వారం, దేవుని ప్రేమను తెలుసుకున్న వారం, ఆయన అడుగు జాడలో నడుస్తూ ప్రభువును మహిమపరచడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మనల్ని ఆశీర్వదించిన గాక. తల్లు వంచుదాం, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినమందు మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. నీ వాక్యం అనుదినం మాకు ఎంతో ధైర్యమును బలమును కలుగజేస్తుంది. అనవసరమైన అధైర్యములను మేము విడిచిపెట్టవలసిన వారమే. అధైర్యము, ఆ అనవసరమైన భయమును మేము వదిలిపెట్టవలసిన వారమే. నా దేవుడు నాకు అండగా ఉన్నాడు గనుక నేను భయపడను అని చెప్పుకుంటూ ఆయన వాక్యమును పాటిస్తూ ఆయన చిత్తం నెరవేర్చుకుంటూ మీ అడుగు జాడలో నడిచే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆదరించమని, కృపలతో నింపుమని, అద్భుత కార్యములు జరిగించి నీవు మహిమ పొందమని, ప్రతి వారికి క్షేమాభివృద్ధి కలుగజేయమని, నీ సన్నిధి సమాధానము సమృద్ధిగా మాకందరికీ దయచేయమని, కృపలతో నింపుమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి.
ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు పర్యంతము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైంది అని మీరు అనుకున్నట్లయితే మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. వచ్చే వారం ఇదే సమయం ఈ బైబిల్ స్టడీ లైవ్గా ఉంటుంది. అప్పుడప్పుడు కరెంటు పోవడం, ఇబ్బందులు రావడం, అంతరాయం ఏర్పడడం ఇవి సహజంగా జరుగుతూ ఉంటుంది. కనుక మీకు అటువంటిది ఏమీ జరగకుండా ఉండడానికి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ బటన్ ప్రెస్ చేయాలి. మీరు లైవ్ స్టార్ట్ అవగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్య సందేశానికి పార్ట్నర్స్గా ఉండి మీ ఫ్రెండ్స్కు ఈ సందేశాలు షేర్ చేస్తూ మాతో కూడా పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ.